stream of life. ఎంత 3-4 సభల అంటే ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చిండ ఇప్పుడు బయటకు వచ్చిండా లేకపోతే బయటికి రప్పించిరా నేను అనుకుంటా ఇప్పుడు ఈరోజు కేసీఆర్ బయటికి రావడానికి కారణం రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కదా. ఈరోజు కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత యాక్టివ్గా ప్రతిపక్ష నాయకుడు ఏమది హలో 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 సిద్ధు అంతేనా. 2 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చిండు అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఈరోజు మొత్తం మీద కేసీఆర్ని యాక్టివ్ చేసిర్రు మా వాళ్ళే అంతేనా. ప్రతిపక్ష నాయకుడు పరిస్థితి రూలింగ్ పార్టీ యాక్టివ్ చేస్తే కానీ యాక్టివ్ అవుతలేదా ఇంకత అదేవా ఏముందో బాగానే ఉంది కదా టాపిక్. జనరల్గా చెప్తున్నా ఇది మా ప్రెస్ మీట్ సబ్జెక్ట్ వేరే ఉంది నాకు. కిషన్ రెడ్డి గారి మీద సబ్జెక్ట్ యాక్చువల్గా కేసీఆర్ గారి మీద కాదు. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి లెటర్ రాశారు కదా, దాని మీద ప్రెస్ మీట్ ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ గారి మీద కాదు. ప్రతిపక్ష నాయకుడు బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది కదా. చాలాసార్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మన క్యాబినెట్ మినిస్టర్లు చాలాసార్లు అడిగారు కదా,
వారు వస్తే బాగుంటుంది, అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అని చాలాసార్లు అడిగారు కదా ఆయన. ఎట్లయితే ఏముంది, బయటకు వచ్చేటట్టు మన వాళ్ళు రప్పించారు మొత్తం మీద అయితే. అంటే ఇప్పుడు క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికా? ఓకే. జనరల్గా కేసీఆర్కి కొంత మెటీరియల్ ఎట్టుండాలంటే కొంత జనాలు నమ్మించి బతకాయించేటట్టు ఉండాలి ఆయనకు. అట్లయితేనే వస్తాడు బయటికి. అలా ఈ నీళ్ళ పంచాయతీ మీద కొంత ఎక్స్పర్ట్ కదా, మాట్లాడట్లా, డైవర్షన్ చేసేట్లా కేసీఆర్ కదా. మంచి మేధావి కదా కేసీఆర్ గారు. ఇంకెంత టైం ఉంది ప్రెస్ మీట్కి? మనం స్టార్ట్ చేయొచ్చా? ఇక అది ఏమైందమ్మా బాబు. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ మీద చూడు, అది ఎవరు అటెండర్ బయట మన బ్రదర్స్ ఎవరున్నారో జర వీళ్ళు బాబు. ఏది దేని మీద? హలో 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 అంటే ఇంత సడన్లీగా వచ్చిండు అంటే 100% క్రెడిట్ చెప్తే కదా. అది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీది, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఈ నీళ్ళ ఇష్యూ మీద కొంత అక్కడ ఢిల్లీకి మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు వేరు కదా, సీఎం గారు ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళు కొంత ఈ వాటర్ దానికి సంబంధించింది సెంట్రల్ కమిటీ తోటి, సెంట్రల్ మినిస్టర్ తోటి కలుస్తారు కదా ఈ మధ్యలో. జనరల్ ప్రతిపక్ష నాయకుడికి ఒక బేస్ ఏదో కొంత చిన్న అవకాశం, కొంతన్నా మాట్లాడుకోవడం స్పేస్ చూసే కదా వచ్చేది. కాబట్టి అట్లా వచ్చినట్టుండు అని కొంత అనిపిస్తుంది నాకు. అట్లా అని చెప్తున్నా. పోపు మాట్లాడుతున్నా. మన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి లెటర్ రాశారు, దాని మీద ప్రెస్ మీట్ కౌంటర్ స్టేట్మెంట్. అది
ఏది రాలే బ్రహ్మజ్యోతి వచ్చింది. బాబు రెడీ అమ్మా ప్రెస్ మీట్. ప్రెస్ మీట్ స్టార్ట్ అమ్మా. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి ఒక లేఖ రాశారు. సోనియా గాంధీ గారికి లేఖ రాసిన దాంట్లో ఎన్నికల కంటే ముందు, అసలు ఎన్నికల కంటే ముందు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో సోనియా గాంధీ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, దాని తర్వాత రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో, అట్లాగే మల్లికార్జున్ ఖార్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గారు వారు నాయకత్వంలో వారి డైరెక్షను, అట్లాగే ప్రియాంక గాంధీ గారు వారి నాయకత్వం వారి యొక్క డైరెక్షన్లో, మరి మొత్తం తెలంగాణ క్యాంపెయిన్ అంతా కూడా రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, 10 నెలల్లో తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వతంత్రము, ప్రజాస్వామ్యము లేకుండా పరిపాలన జరుగుతుంది, పోలీసు వ్యవస్థతో రాజ్యం ఏలుతుంది, రాజ్యం ఏలుతున్నారు, స్వేచ్ఛ లేకుండా పోయింది, గొంతు విప్పి మాట్లాడితే కేసులు, కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేసి సమస్యలు చెప్పుకుందామంటే పోలీసుల అరాచకము, ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నాలు చేసి ప్రభుత్వానికి విన్నపాలు వించుకుందామంటే ధర్నాలు లేని యొక్క పోలీసు యొక్క ప్రహరీ వాళ్ళ కస్టడీలో ఇందిరా పార్క్ పెట్టడము, ఒక పద్య వ్యూహంలో అభిమన్యుడు ఏ రకంగా చిక్కుకున్నాడో అలాంటి పరిపాలన గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అందులో నుంచి విముక్తి కలగాలి, కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, మంచి పరిపాలన అందిస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గారు, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ప్రతి సభలో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, మరి మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 7 ఏళ్ల పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇక అనేక మంది మా నాయకులు అందరూ కూడా, సీనియర్ నాయకులు అందరూ కూడా మరి రాష్ట్రం అంతటా కూడా ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు 6 హామీలు కొన్ని ఇంకా ఒక్కొక్క హామీలో ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒక హామీకి 3, ఒక హామీకి 2, ఒక హామీకి 3 ఇట్లా ఉన్నాయి. అవి చదువుతాయి ఇప్పుడు ఏమైనాయి ఏం కాలేవని. కానీ కిషన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా ఒక సూటి ప్రశ్న. ఫస్ట్, కిషన్ రెడ్డి గారు
మీరు సోనియా గాంధీ గారికి లేక మీ 6 స్కీములు ఏదైతే సోనియా గాంధీ గారు మాట ఇచ్చారో దీని మీద మీరు కొంత అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు మీరు సోనియా గాంధీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మా సీనియర్ నాయకులందరూ కూడా మినిస్టర్స్ అయ్యారు. ఇక్కడ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో నేను చెప్తా, కానీ ఒక ప్రశ్న మీకు అడుగుతున్నా. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసినారు కదా మీరు, మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఎందుకు రాయలేదు? ఒక లెటర్ మీరు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఒక లెటర్ రాసేది ఉండే. ఏం లెటర్ రాయాలి మీరు? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా భారతదేశానికి బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఇచ్చిన వెంటనే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న మారుమూల గ్రామాలకు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలలున్న గ్రామాలలో పేదవాడికి అకౌంట్లో 15 లక్షలు వేసుకుంటూ భారతదేశంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి మీరు పేదవారికి అకౌంట్లలో వేస్తామని మీరు చెప్పినారు. మీ మొదటి వాక్యం అదే ఈ దేశ ప్రజలకు. రెండవది, ప్రతి సంవత్సరము మీరు చదువుకున్న యువతీ యువకులకు సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు ఉన్నటువంటి యువతీ యువకులకు చదువుకున్న వాళ్ళకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇస్తానని ఆ రోజు మోడీ గారు అన్నారు. ఇది 11వ సంవత్సరం 3వసారి ప్రధానమంత్రిగా మీకు అవకాశం దేశ ప్రజలు మీకు ఇచ్చినారు. తెలంగాణలో కూడా 8 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చినారు. మీరు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అయినారు, అట్లాగే బండి సంజయ్ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ అయినారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఒక ప్రశ్న సూటిగా ఇదే అడుగుతున్నాం. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే కంటే ముందు ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాసి ఉంటే అప్పుడు మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే నైతిక హక్కు మీకు ఉండేది. కాబట్టి ముందు మీ లెటర్కి కాంగ్రెస్ పార్టీ వాల్యూ లేదు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క లెటర్కి వాల్యూ, కిషన్ రెడ్డి గారి లెటర్ సోనియా గాంధీకి మీరు రాశారు కదా, మీ లెటర్కి విలువ లేదు, వాల్యూ లేదు, నైతికంగా మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరు ప్రధానమంత్రి గారిని ఆ 15 లక్షల నల్లధనాన్ని తెచ్చి పేదవాళ్ళకి వేసి ఉంటే ఈరోజు మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో హీరోలుగా ఉండేవాళ్ళు. కానీ మీరు ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మోడీ గారు 0 మాటలు నిలబెట్టుకోలేనందుకు. కాబట్టి బీజేపీ కిషన్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీకి, బీజేపీ గవర్నమెంట్కి నైతికంగా అడిగే హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించండి, ప్రధానంగా తెలంగాణ ప్రజలు గమనించండి. ఇది జవాబు మాది. ఇక కొంత మాకు 2 సంవత్సరాలు అయింది, డిసెంబర్కి 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంటు, అన్ని శాఖలకు సంబంధించిన మినిస్టర్స్ చాలా సందర్భాల్లో చెప్పిన నేను. మహాలక్ష్మి పథకము, అందులో 2500 ఉంది, 500కే గ్యాస్ సిలిండర్ అని ఉంది,
ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అని ఉంది. ఇది ప్రజలు గమనించాలి. 500 సోనియా గాంధీ గారు చెప్పిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము ఈ పాటికి బస్సు ఎక్కే ప్రతి మహిళ బహుశా ఒకరు 20 సార్లు 30 సార్లు 50 సార్లు 100 సార్లు 200 సార్లు కూడా ఎక్కేవాళ్ళు అవసరాన్ని బట్టి ప్రయాణం చేసి ఉంటారు అని మనం ఒక అంచనా వేయగలుగుతాం, చేసుకోవచ్చు. ఉచిత ఆర్టీసీ బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ స్టార్ట్ అయింది. 500కే గ్యాస్ సిలిండర్ స్టార్ట్ అయింది. ఇక మాకు మిగిలే ఉంది ఒకటి 2500 రూపాయలు ఇచ్చేది ఉంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు డబ్బు సమకూర్చుకునే కార్యక్రమంలో ఉన్నారు. అది ఆ కార్యక్రమం ఉన్నది. ఒకటే మాకు బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు వేయాల్సింది ఉంది. మహాలక్ష్మిలో 2 అయినాయి, ఒకటి చేయాలి ఇప్పుడు. ఓకే. అట్లాగే రైతు భరోసా సబ్జెక్టు ముందు 2 లక్షల రైతు రుణమాఫీ అయిపోయింది. 2 లక్షల రూపాయలకు సంబంధించిన రైతు రుణమాఫీ అయిపోయింది. దాంట్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కొందరు కాలేవని ఒకటి చర్చ జరుగుతుంది. దాని మీద మళ్ళీ నేను మాట్లాడతా సందర్భం వచ్చినప్పుడు. ఓకే. వరి పంటకు 500 బోనస్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఇస్తున్నాం. కిషన్ రెడ్డి గారు గమనించాలి, 500 రూపాయలు వరికి బోనస్ ఆల్రెడీ ఇస్తున్నాము. వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, అది కూడా ప్రాసెస్లో ఉంది. కౌలు రైతులకు ఎకరానికి అంటే అది మొత్తం కూడా గుర్తించే, అంటే అధికారులు ఎంతమంది ఉన్నారు ఏంది దానికి సంబంధించి ఒక ప్రక్రియ నడుస్తుంది. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా మొదలైంది. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ముందు దాని తర్వాత 5 లక్షల ప్రతి పేదవాడు 100 గజాలు ఇల్లుంటే 500 ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో పట్టణాలకు గ్రామాలకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ కూడా రాబోతుంది. ఈ ఇళ్ల స్థలాలు లేని పేదలకు భూమి ఎక్కడైనా అవైలబుల్ ఉంటే రైతులు ముందుకు వస్తే కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రయత్నాలు సాగుతున్నట్టుగా నాకున్న సమాచారం. మరి అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్లో పోయినా అది అమలవుతున్నది. ఆరోగ్యశ్రీ ఈ 4,000 పెన్షన్ ఇచ్చేది ఉంది. దాన్ని కూడా డబ్బులు సమకూర్చుకునే కార్యక్రమం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మేము ఇచ్చినవి చెప్పినాము,
ఇయ్యాలనుకునే ప్రక్రియ డబ్బులు సమకూరుస్తున్నామని చెప్పినాం. ఇది మాది ఇంత స్పష్టంగా మేము చెప్పినాం. మేము ఇన్ని చెప్పినాము. మేము చెప్పిన దాంట్లో 70% రీచ్ అయినాము. ఇంకా 30% అమలు చేసే కార్యక్రమం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాము. ఈ మాట కూడా చెప్పడం జరిగింది, ఇది కూడా ఇస్తున్నాము. మరి మీరు చెప్పిన మీరు రెండే కదా, నల్లధనాన్ని తెచ్చి పేదవాడికి 15 లక్షలు, సంవత్సరాలు 2 కోట్లు చొప్పున ఉద్యోగాలన్నీ 22 కోట్ల ఉద్యోగాలు 11 ఏళ్ళకు. మేము చెప్పిన దాంట్లో 75% మేము రీచ్ అయినాము, ఇచ్చినాం. 70% ఇచ్చినాము, ఇంకా 30% ఇవ్వాలి. మేము ఆ పని మీద ఉన్నాము. కిషన్ రెడ్డి గారు, మరి మీరు చెప్పిన 2 ఇప్పటిదాకా మీరు ఆ 2కే ఏమి దానికి ఒక కార్యాచరణ లేదు, ప్రకటననే వచ్చింది కానీ ఇప్పటిదాకా దాన్ని అమలే లేదు కదా, 11 ఏం లేదు కదా. కిషన్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కానీ ఎట్లా డిబేట్కి రెడీయా? కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి అయితే మీరు సెంట్రల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు మీరు చెయ్యని 2 హామీలు తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము చేసిన అమలు చేస్తున్న పథకాల మీద కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి చర్చకు సిద్ధమా? మీరు 6 గ్యారంటీలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో 6 గ్యారంటీలో 13 హామీలు మేము 13 హామీల్లో 10 అమలు చేసినాం, అమలు చేసినాం ఆల్రెడీ. మీరు బీజేపీ 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని అన్నారు, తగ్గించిర్రా? దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో మీరు చర్చకు సిద్ధమా, డిబేట్కి సిద్ధమా? ఇది స్పష్టత. అందుకే ఇది ఈరోజు కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి రాసిన లెటర్ మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పార్టీ పక్షాన ముందుగా మీకు నైతికంగా హక్కు లేదు, సోనియా గాంధీ గారికి లెటర్ రాయడానికి మీకు హక్కు లేదు. అయినా మీరు రాసిరు కాబట్టి మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ మీకు ఇంకా ఉన్నదని అనుకుంటున్నా. మాకైతే ఉన్నదని అనిపిస్తలేదు. మీరు ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజల పక్షాన మీరు నల్లధనాన్ని తెచ్చి 15 లక్షలు తెలంగాణ పేద ప్రజలకు వేయండి, తెలంగాణలో రావాల్సిన 2 కోట్లలో సంవత్సరాలు మీరు సోనియా గాంధీ గారి గురించి అప్పుడు మీరు మాట్లాడితే మీకు విలువ ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడొద్దని మీకు కొంత సలహా ఇస్తున్నా కిషన్ రెడ్డి గారికి. भाई किशन रेड्डी जी या सेंट्रल मिनिस्टर तेलंगाना से सोनिया जी को कुछ पत्र लिखा है. एक लेटर उनका ये लेटर है जो सोनिया गांधी जी, राहुल गांधी जी, मल्लिकार्जुन खड़गे जी एंड प्रियंका गांधी जी तेलंगाना इलेक्शन के पहले जो तेलंगाना में जो जब थे सीएम रेवंत रेड्डी जी एंड उत्तम रेड्डी जी एंड वेंकट रेड्डी जी एंड अदर ऑल सीनियर लीडर्स जितने भी है
भाई तेलंगाना में अगर तेलंगाना में कांग्रेस को हुक्म देंगे तेलंगाना पब्लिक, जब हम क्या क्या करेंगे वो वादा सोनिया जी के नेतृत्व में राहुल जी हर एक कॉन्स्टिट्यूंसी में फिरे हैं। फिरने के बाद उनका जो वादा है, वादा दिए हैं, वो वादा में जो तेलंगाना पब्लिक सोनिया जी के भरोसे पे, राहुल जी के भरोसे पे, भाई तेलंगाना जनता कांग्रेस पार्टी को हुक्म देने के बाद सीएम रेवंत रेड्डी साहब कैबिनेट मिनिस्टर बनने के बाद क्या क्या किए हैं तेलंगाना जनता के लिए। 500 रुपए का गैस सिलेंडर दिए हैं, आरटीसी बस में फ्री फिरने का अभी तक कम से 2 साल तो हो जा रहा। आरटीसी बस में जो भी महिला फिरेंगे, मैं अंदाज से बोल रहा हूं भाई, कोई 50 बार, कोई 100 बार, ऐसा आज तक फ्री बस है ना, कहाँ भी जा सकते आ सकते। वो तो हम चालू कर दिए जब भी 2 साल हो गया। जो मिनिस्टर सीएम साहब रेवंत रेड्डी साहब एंड पोन्नम प्रभाकर जी आरटीसी मिनिस्टर जी, मेरा बात तो ये तो अमल हुआ किशन रेड्डी जी, ये तो अमल हुआ ना। बाद में जो गरीबों को, जो हर एक घर को 200 यूनिट का करंट फ्री सप्लाई चल रहा। जो इंदिराम्मा इल्लू, जिसको 100 गज घर है, प्लाट है, वो लोग को 5 लाख रुपए इंदिराम्मा हर एक कॉन्स्टिट्यूंसी को 3,500 हर एक कॉन्स्टिट्यूंसी को इंदिराम्मा सैंक्शन भी कर दिए है। अभी जो फार्मर है, किसान है, 2 लाख तो माफ कर दिए है। व्हाइट रेशन कार्ड जिसको जरूरत है उनको ऑलरेडी उत्तम रेड्डी जी सबको रेशन कार्ड इश्यू कर दिए हैं। और राइस पतला राइस भी चालू हुआ है। उत्तम रेड्डी जी और रेवंत रेड्डी जी, जो आपका भी चालू हो गया राइस का भी हर एक घर में। और ये राजीव आरोग्यश्री 10 लाख, कहीं भी जाओ 10 लाख तो ट्रीटमेंट, दवाखानों में ट्रीटमेंट चल रहा है। आरोग्यश्री 10 लाख फ्री। और अभी ये महालक्ष्मी 2500 करना क्या है, वो भी सीएम रेवंत रेड्डी जी एंड हमारे जितने भी कैबिनेट मिनिस्टर्स है उसके लिए पैसे मोबिलाइजेशन करके गवर्नमेंट के तरफ से वो कैसा अमल करना वो भी देख रहे हैं। और फार्म किसानों को 500 रुपये बोनस भी दे रहे हैं, किसानों को 500 रुपये बोनस भी दे रहे हैं। भाई जितना हमारे जो सोनिया जी, राहुल जी जो भी वादा किए हैं तेलंगाना पे, वो हिसाब में तो आज तक 70% तो हम रीच हुआ है, अभी 30% होना का है। उसके लिए हमारा कांग्रेस गवर्नमेंट तेलंगाना में सीएम रेवंत रेड्डी, हमारे मिनिस्टर्स ऑलरेडी वो कैसा अमल करना उसके लिए भी अभी सोच रहे हैं। अभी तो मैं किशन रेड्डी जी को ये सवाल पूछना चाह रहा हूं। किशन रेड्डी जी, आप तो सोनिया जी को लेटर लिखिए आज, हम तो आपको इंफॉर्मेशन मीडिया के तरह, आप मीडिया के सामने सब इंफॉर्मेशन अभी दे रहे। हम ये बात पूछना चाह रहे हैं कांग्रेस पार्टी, हम सोनिया जी को आप लेटर लिखे, ये 11 साल हो रहा प्रधानमंत्री मोदी जी बनके। 11 साल के पहले प्रधानमंत्री मोदी जी जब बोले क्या उनका बात यह था देश की जनता के सामने, विदेशों में जितना काला धन है, ब्लैक मनी, काला धन, ब्लैक मनी जितने भी विदेशों में है, वो पूरा भारत देश को लेके आने के बाद तेलंगाना में गांव बस्ती में कोई गरीब लोग है, हर एक गरीब के अकाउंट में 15 लाख, हर एक गरीब के अकाउंट में 15 लाख हम गरीब के लिए डालेंगे। और हर एक साल देश में साल को 2 करोड़ युवक के लिए एम्प्लॉयमेंट देंगे।
ये दो आज तक अमल नहीं हुआ। तेलंगाना में, आंध्र प्रदेश में, भारत देश में जो बीजेपी प्रधानमंत्री मोदी जी बोलने के बाद आज तक अमल नहीं हुआ। किशन रेड्डी जी, पहले आप लेटर किनको लिखना? तेलंगाना में तेलंगाना जनता आपको एमपी बनाए। तेलंगाना में बीजेपी 8 एमपी को तेलंगाना में जिताई है। जिताने के बाद तेलंगाना 8 एमपी भी प्रधानमंत्री मोदी बनने में तो हिस्सादार है। भाई, आप तेलंगाना जनता को जो प्रधानमंत्री मोदी जी काला धन लाके 15 लाख गरीब को डालेंगे। 2 करोड़ में तेलंगाना हिस्सा है युवतियों के एम्प्लॉयमेंट। इसके लिए किशन रेड्डी जी 11 साल में मोदी जी को लेटर लिख के कहीं को नहीं पूछे। पहले आप प्रधानमंत्री को लेखा लिखिए, तेलंगाना जनता ये सवाल हमको पूछ रहे हैं, उसका पहले आप काम करो, बाद में हमारा सोनिया गांधी जी को लेटर लिखो। जब आपको वैल्यू रहता, आपका लेटर को कोई वैल्यू है ही नहीं आपका। आप जो सोनिया जी को लेटर लिखे ना, क्या एथिक्स है ये? क्या वैल्यू है इसका? पहले आपका वादा पूरा करो। हम तो हमारा जो वादा सोनिया जी, राहुल जी का वादा है तेलंगाना में, सीएम रेवंत रेड्डी जी एंड उत्तम कुमार रेड्डी जी एंड पोन्नम प्रभाकर रेड्डी, ऑल मिनिस्टर्स, ऑलरेडी 2 साल में ये सब कर दिए। या तो आप लेटर लिखने का हक नहीं है बोल के कांग्रेस तेलंगाना पार्टी आपको मीडिया के सामने से आपको इसलिए किशन रेड्डी जी पहले अभी हुआ लिखे पहला आप मोदी जी को लेटर लिख के तेलंगाना जनता को हम ये आप तो अभी तो आपका कोई मुंह छुपा के फिर रहे आप लोग जनता को। तो अरे हमको सवाल पूछना छोड़ दो, पहले तुम्हारा तो काम करो, तुम्हारा वादा का काम करो किशन रेड्डी जी, आपका बात का तो निभाओ किशन रेड्डी जी। आपका बात को निभा के बाद कांग्रेस से सवाल पूछो किशन रेड्डी जी। काला धन आपका एम्प्लॉयमेंट पहले तेलंगाना के लिए लाओ, जब हमारे से सवाल पूछो, जब हमको जवाब देंगे, जब तक आपका सवाल को कोई इज्जत ही नहीं है, हमारा ये बात है। धन्यवाद। आज का किशन रेड्डी जी का प्रेस मीट है।